మాట్లాడి. హలో, మీరు ఉంటే చాలు. నాకు నాకు ప్రేయర్ టైం అవుతుంది. రేపు మాట్లాడుకుంటే ఏముంది కానీ రాజు గారు కొంచెం మాట్లాడండి సార్. క్రాంతి గారు ఇంకోరు ఉన్నారు పాస్టర్ గా. సార్ ఒక మాట చెప్తానండి. నేను మాట చెప్తే వినండి. మీరు కనీసం ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు దాన్ని వినేంత ఓపిక లేదు, దాన్ని జీర్ణించుకునే. ఒకటే చిన్న క్వశ్చన్ సార్, ఒక్కటే క్వశ్చన్ సార్. ఎక్కువ ఆర్గ్యుమెంట్ కూడా వద్దండి. అవసరం లేదండి. నేను ఆర్గ్యుమెంట్ కూడా చేయను సార్. నేను అడుగుతుండే ఒకటే ఒక క్వశ్చన్. అయ్యో సార్, నేను ఒకటే మాట అడుగుతాను. బైబుల్లో నుంచి ఇప్పుడు బైబుల్ అంతా జరిగింది. వినండి, వల్గర్ కాదు గిలగర్ కాదు, ఒక ప్రశ్న వినండి. కానాను దేశం సార్, ఒకసారి వినండి. ఐగుప్తు దేశం నుంచి కానాను దేశంకి వెళ్ళేటప్పుడు మధ్యలో అడవి ఉంది అన్నారు. వినండి సార్, క్వశ్చన్ వినండి. మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తాను. ఇది ఒక్కటే చెప్పండి సార్. నాకు ఇదేమొద్దు, నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇది ఒక్కటే చెప్పండి నాకు. హలో బ్రదర్, మీరు ఇప్పుడు ఎదుటి వ్యక్తి మాట్లాడేది వినే అంత ఒక క్వశ్చన్ వినండి సార్. క్వశ్చన్ వింటే మీకు క్లారిటీ వస్తుంది. నేను అడిగింది తప్ప రైటా అనేది. నేను చెప్పేది వినయ్యా ముందు నువ్వు. చెప్పయ్యా, చెప్పయ్యా. ఇప్పుడు నలుగురు ఐదుగురు కలిసి ఫోన్ చేశారు. ఒకడేమో తాగుతాడు, ఒకడేమో బూతులు మాట్లాడతాడు, ఒకడేమో చూసినట్టుగా. మరి ఓర్పు సహనం ఉండాలి, బైబిలే చెప్పింది కదా మీకు. హలో బ్రదర్, ఏసై మీద ఉమ్మేసుకుంటేనే తుడుచుకొని వెళ్ళిపోయాడు. ఓర్పు సహనం అంటే నా విషయం ఎంతైనా ఉండదు. మిమ్మల్ని రాళ్లతో కొట్టి కొరడాలతో కొట్టినా సరే, తండ్రి మీరు ఏమి చేస్తున్నారు, వీళ్ళకి తెలియట్లేదు, వీళ్ళ పాపం క్షమించుడు అనే మాట మీరు మాట్లాడాలి. అవునా? మరి యెహోవాను నమ్ముకోండి, మీరు ఏసైని నమ్మటం ఎందుకు? పాస్టర్ గారు అమ్మనుంది అక్కడ. ఏంటి గారిని నానా రాళ్లతో కొట్టినా నువ్వు మరి ఏసుని నమ్ముకోవడం ఏంటి? ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతం ఏంటి? తుపాకీతో కాల్చడం. గాంధీ సిద్ధాంతం ఏంటి? శాంతియుతంగా పోరాడతాం. మీరు ఏసై సిద్ధాంతం నమ్ముకున్నప్పుడు ఏసై లాగా పోరాడాలి. హలో బ్రదర్, ఏసయ్య ఎలా పోరాడు తెలుసా? ఎలా పోరాడు? ఏం పెట్టాడు? తీసాడు. ఎక్కడ వచ్చిన బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపించండి, నేను చూస్తాను. ఉంది చూపించండి. మొరపు జనాంగం అని తిట్టాడు. అవును, మాట అక్కడ కొట్టాడు ఎవరినైనా? తాడు తీయడం అంటే మాట్లాడతాను. మీరు అంటున్నారు కదా తాడు తీసాడు. కాదండి, ఎవరిని చెప్పించాడు? కాదండి, ఎవరిని చెప్పించాడు? పిచ్చి చెట్లని వాటిని చెప్పించాడు. అందరూ చెట్టుని చెప్పించాడు. మనుషులు ఎవరిని చెప్పించాడా? మనుషులు ఎవరిని అయ్యా నేను అడుగుతుంది నేను ఒకటే క్వశ్చన్. ఐగుప్త దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చి అడవిలో వచ్చారన్నాడు. వినయ్యా బాబు, నువ్వు పాస్ట్ టైం ఓపిక లేదు, ఎదుటోడు మాట్లాడేది ఎంతో నేర్చుకో. ఒక చిన్న క్వశ్చన్ నేను అడిగేది. ఐగుప్త దేశం నుంచి వినయ్యా బాబు, ఐగుప్త దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి అడవిలో 40 సంవత్సరాలు ప్రయాణించారు. అవునా? ప్రతి క్వశ్చన్ అది సమాధానం ఉంది. ఇది చెప్పు చాలు. ఇది చెప్పు. మీరు మాట్లాడే పద్ధతి బాగా. నేను తప్పు మాట్లాడాను ఏమన్నా? ఒక్క నిమిషం, నేను ఒకటే మాట చెప్తున్నా. ఐగుప్త దేశం ఇజ్రాయెల్ దేశం వచ్చినప్పుడు మధ్యలో అడవి ఉంది అన్నారు. 40 సంవత్సరాలు అడవిలో తిరిగిన మాట వాస్తవా కాదా? నేను అందరూ చెప్పా అన్నారు అట్టన్నారు అవన్నీ పక్కన పెట్టి నువ్వు బైబిల్ ఓపెన్ చేసి బైబిల్లో క్వశ్చన్స్ చదివి నాకు వినిపించు. అంటే నేను అది చెప్తున్నా. ఐగుప్త దేశం నుంచి ఇజ్రాయెల్ దేశం 40 సంవత్సరాలు పట్టిందా లేదా వెళ్ళటానికి చెప్పు? అడవిలో పట్టిందా లేదా? నువ్వు చదువు. అక్కడ అడవిలో వెళ్ళారా లేదా? ఇప్పుడు క్వశ్చన్ నువ్వు అడవిలో వెళ్ళారా లేదా? నేను అడుగుతున్నా అదే క్వశ్చన్. అడవిలో వెళ్ళారా లేదా? అడవిలో వెళ్ళారని ఒక చోట బైబిల్లో చూపించు నువ్వు. మరి ఎక్కడ అడవిలో లేరా? పాములు ఎట్లా కరిచినాయి? అడవిలో అని బైబిల్ ఒకసారి చూపిస్తే మళ్ళీ కలిసి మాట్లాడేదానికి సరైనటువంటి నిన్ను అమ్మనా బూతులు తిడతాం కూడా కరెక్టే. ఎందుకంటే నిన్ను అమ్మనా బూతులు తిట్టాలి. నిన్ను మామూలుగా కొడిగితే నువ్వు కనపడితే గుడ్డలోడ తీసి కొట్టాలి నిన్ను. నువ్వు పాస్టర్వా? ఎదుటోడు అడిగిన దానికి ఓర్పుతో సహనంతో సమాధానం చెప్పాలి. నువ్వు వితండవాదం చేస్తూ ఎరుపు కొల్లాగా మాట్లాడితే మరి అలానే మాట్లాడుతాడు ఎదుటోడు. అవతలని రెచ్చగొట్టే మాట్లాడి నువ్వు తిట్టించుకొని అవతలని ఏంటేలా? అమ్మా, వెరీ గుడ్ బాబు. ఒక్క నిమిషం అయ్యా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక్క నిమిషం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు. పోలీసులతో మాకు ఫోన్ చేయించు, మేము మాట్లాడతాం. అర్థమైందా? అసలు ఫోన్ చేయడం ఏంటి? ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం. అవునయ్యా, అడిగిన దానికి నువ్వు ఓర్పుతో మాకు డౌట్లు ఉన్నాయా? మేము క్రైస్తవ మతంలో చేద్దాం అనుకుంటున్నా. తెలుసు నాకు అన్ని. ఎర్రిపోగా చెప్పిందంటరా నువ్వు. మేము క్రైస్తవ మతంలోకి వద్దామన్నా మేము సమాధానం కావాలి మాకు. నువ్వా? అవును, అడుగుతున్నాను. అదే ఎర్రిపూకులు అంజా కూడా నీకు మంచిగా చెప్తే అర్థం కాదంటరా. ఏంట్రా ఎర్రిపూకులాగా మాట్లాడుతావు నువ్వు?
ఒక్క 2 నిమిషాలు కాదురా, అసలు నీకు ఓర్పు సహనం నీకు లేదు, మాకెందుకు ఉంటుందా ఓర్పు సహనం? మేము ఏమైనా యేసుగాడిని నమ్ముకున్నావా? కాదురా, నేను ఏమైనా యేసుగాడిని నమ్ముకున్నావు అంటారా? ఎర్రి పూగు లంజా కొడకాని నీ గొద్దలో నా అమ్మడ్డ. యేసు లంజా కొడుకు, మేరీ లంజా. అర్థమైందా? అవసరం రెచ్చగొట్టకుండా శాంతియుతంగా అడిగిందని నువ్వు సమాధానం చెప్తే మంచోడు అంటారు. నువ్వేరా ఎర్రి పూక, అడిగిందని సమాధానం చెప్పరా? బుద్ధిగా చదువుకొని మేరీ లంజా మొగుడితో కాపురం చేయించుకుని పక్కనోడితో కడుపు చేయించుకుందా లేదా చెప్పుకొని ఇదన్నా చెప్పు. పరిశుద్ధాత్మతో దెంగించుకున్నది, పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. పతివ్రత ఎలా అయితే? నువ్వు మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్ ఉన్న మాటే, బైబుల్లో ఉన్న మాటే. లోతు తన 2 కూతుళ్ళని దెంగాడు. అబ్షలోం గాడు వాళ్ళ సొంత పినతలను రేప్ చేశాడు. అమ్నోను కూడా సొంత చెల్లెలు రేప్ చేశాడు. అన్నీ ఉన్నాయి కదా బైబుల్లో. కృష్ణుడు కూడా మరి 10,000 మంది చూపించు, రిఫరెన్స్ చూపించు, నువ్వు రిఫరెన్స్ చూపించు, రిఫరెన్స్ చూపించు. ఎక్కడుంది? అరే లంజా కొడక, రిఫరెన్స్ చూపించరా నీ అమ్మని దెంగ. నేను చూపిస్తా. అమ్నాను కూడా చెల్లెలు మింగినట్టు రిఫరెన్స్ చూపిస్తా. బైబిల్ బైబిల్ తీరా. అరే లంజా కొడక, చెప్తాను. దేవుడేరా మరి, దేవుడు ఓనాన్ చేత చేపించింది దేవుడే. ఎవరిని అనుమానించాడు? వాళ్ళ భార్య వాళ్ళ ఇష్టం, నీకెందుకురా? వాళ్ళ భార్య వాళ్ళ ఇష్టం రా, నీకెందుకురా? కాదురా, నీ అమ్మని నీ తల్లిని ఏమైనా అవమానించాడా రాముడు? వాళ్ళ పిల్లం వాళ్ళ ఇష్టం అవమానించి నీకెందుకు వచ్చిన బాధ ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు కాల్ చేయరా. అరే నువ్వు మగవాడు అయితే, నువ్వు మగ పుట్టక పుట్టే, నువ్వు ఒకే మడ్డకు పుట్టుంటే, అరే లంచా కొడక నువ్వు ఒకే మడ్డకు పుట్టుంటే నీ అమ్మ పతివ్రతని నమ్మితే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాల్ చేయరా. నువ్వు మగవాడు అయితే చెయ్యరా. నీ అమ్మ కొత్తని దెంగ లంచా కొడక. ఏంట్రా నువ్వు పోలీసులు అంటే భయపడతావా? ఎర్రిపుకు నా కొడక. మా హిందువుల కొంపలకు వచ్చి అడుక్కు తెంగుతున్నారు కదరా మతం మారమని చెప్పి. మా కొంపలకు వచ్చి అడుక్కు తెంగుతున్నారు కదరా నా కొడకని. మా కొంపలకు వచ్చారే హిందువులు, బాబు రండి బాబు మా యేసు పతివ్రత, మా యేసు పరిశుద్ధుడు లంచా కొడుకు అని చెప్పి చెప్తున్నారు కదరా. ఏ ఉద్యోగం ఉందిరా నీకు? అరే నీ అమ్మని దెంగ. అరే లంచా కొడక, ఇన్రా నువ్వు ఇన్రా. నీ అమ్మ ఏం ఉద్యోగం రా? పాస్టర్లు అందరూ ఏం పని చేస్తున్నారా? ప్రజల దగ్గర 10% దెంగి బాగుపడుతున్నారుగా. నీ అమ్మకి పడాలి రౌండ్ లంజా కొడుక్కి. పోతే ఏమనుకోవాలి క్రాంతి గారు? హలో హలో, మీరు కాల్ పెట్టేసి హలో, ఎందుకండి మీరు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఎందుకండి ఫోన్ లో? వల్గర్ లాంగ్వేజ్ కాదయా. నువ్వు లోతులో బూతులు ఎక్కడ ఉన్నాయని నేను చూపించాను. నువ్వేమన్నా మళ్ళీ మాట మార్చేసావు దేవుడు చేయించాడా అని. బ్రహ్మదేవుళ్ళ బూతులు ఎక్కడ నేను చూపిస్తాను. చూపించి నువ్వు ఓపెన్ చేయి. ఏ పురాణంలో ఉంది? సరే, నాకు ఇప్పుడు ప్రేయర్ టైం అవుతుంది. నేను మట్టప్పుడు మరియమ్మ పూకు నాకరా పోయి, మరియ పూకు నాకు పోయి ప్రేయర్ కదా లంచా కొడక అడిగిందని చెప్పరా. నువ్వు ఇప్పుడు బ్రహ్మ తప్పు చేశాడను, ఏ దేంట్లో తప్పు చేశాడు బ్రహ్మ చూపించు, గుద్ద పగలు తెంగుతా లంచా కొడక. నేను బ్రహ్మగానే తప్పు చేయించిన నువ్వు పురాణాలు చూపించకపోతే. మేరీ పూకు నాకు పోయి దాంది లంజది. మేరీ పూకు నాకరా పోయి. నీ అమ్మని దెంగ నా కొడక. ఉన్న మాట అన్నప్పుడు నిరూపించుకోవాలి. నేను చూపించాను. ఇదిగో లోతు ఓనాను ఏం చేశాడు? వాళ్ళు ఉదయం పూకులో వీరేం లేదని చెప్పి చంపేశాడు ఓనాన్ని యెహోవా దేవుడు. నువ్వు కూడా పురాణాలను చూపించి, ఏ పురాణం ఉంది ఎక్కడుందో చూపించి, నేను కూడా చూస్తాను కదా. అట్లనే ఉంటది. మళ్ళీ కలుపు. హలో, ఎత్తట్లే ఆడేదో పోలీస్ స్టేషన్ గీలి స్టేషన్ గుద్దలు వణికిపోతాయి మాకు.